వన్ పీస్ చాప్టర్ 1173 యొక్క స్పాయిలర్స్ అయితే వచ్చేసాయి. ఈ చాప్టర్ లో మన సోమర్స్ యొక్క ఫీల్డింగ్ సెట్ అవబోతుంది అనమాట. మన ఈము సమ ఒక్క పని ఇచ్చింది బ్రో, వీడు ఆ పని కూడా సరిగ్గా చేయలేకపోయాడు. అండ్ బ్రూక్ ఇంకా గాన్కో యొక్క స్టోరీ కూడా మనకి చూపిస్తారనమాట. ఈ స్పాయిలర్స్ అయితే చాలా క్రేజీగా ఉన్నాయి. సో ఇంకేం లేకుండా లెట్స్ స్టార్ట్ దిస్ స్పాయిలర్స్ వీడియో. ఈ చాప్టర్ మన జోరోతో స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం మన జోరో తన యొక్క మాస్టర్ ప్లాన్ ని హచరుద్దీన్ కి చెప్తాడనమాట. ఇక్కడ మన జోరో చెప్తాడు, నువ్వు నన్ను పట్టుకుని వాళ్ళ మీదకి ఇసిరే హచరుద్దీన్, నేను అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కోసేస్తానని చెప్పి తను అంటాడు. ఎగ్జాక్ట్లీ మనోడు అదే చెప్తాడు. ఇది నేను ప్రీవియస్ చాప్టర్ లాస్ట్ లో కూడా మీ అందరికి చెప్పా బ్రో, మన జోరో యొక్క ప్లాన్స్ ఇలాగే ఉంటాయి. అండ్ లిటరలీ మనోడు వాళ్ళ మీద పడిన వెంటనే అక్కడ ఉన్న కొంతమంది డామీ రివర్సీ జైంట్స్ ని కోసి పడేస్తాడు. ఇది చూసి డారీ బ్రాగీ కూడా మన జోరో మీదకి అటాక్ చేయడానికి వస్తారు. బట్ మన జోరో ఆ అటాక్ ని డాచ్ చేస్తాడు అనమాట. ఇప్పుడు మన దగ్గర లైక్ ప్యానల్స్ లేదు కాబట్టి మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోవాలి. మన జోరో ఆ అటాక్ ని డాచ్ చేసిన వెంటనే డారీ బ్రాగీ చేసిన అటాక్స్ వాళ్ళకి తగులుతాయి. అంటే మన జోరో డాచ్ చేస్తాడు కదా, వీళ్ళు ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకుంటారు. ఇది చూసి లైక్ కిందున్న ప్రతి ఒక్కరు షాక్ అన్నమాట. జోరో ఇలా ఎలా చేశాడ్రా అని చెప్పి వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఈవెన్ మన జోరో కూడా షాక్, ఎమ్మ ఇదేం జరిగిపోయిందిరా అని చెప్పి వాడు కూడా షాక్ అయిపోతాడు. కానీ ప్రస్తుతం సీన్ షిఫ్ట్ చేసి మనకి గాన్కో ఇంకా బ్రూక్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మన బ్రూక్ లైక్ గాన్కో దగ్గరే ఉన్నాడు అనమాట. ఇక్కడ మన బ్రూక్ గాన్కోని తన రియల్ నేమ్ పెట్టి పిలుస్తాడు. ప్రస్తుతం తన నేమ్ ఇంకా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. ఐ మీన్ స్పాయిలర్స్ లో కూడా ఇక్కడ డీటెయిల్ గా చెప్పలేదు. కానీ మీరు షూరి అని కొంచెం ఫిక్స్ అవ్వండి. చాప్టర్ వచ్చేంత వరకు మనం తిని షూరి అని పిలుద్దాం. పైగా మన బ్రూక్ ఇది కూడా రివీల్ చేస్తాడు, ఈ షూరి అంటే మన గాన్కో ఉంది కదా, తను ఒకప్పుడు ప్రిన్సెస్. మన బ్రూక్ తన కళ్ళు చూసి గుర్తుపెట్టాడు అనమాట. అంటే తన రెండు కళ్ళు కూడా డిఫరెంట్ కలర్ లో ఉంటాయి. సో మన బ్రూక్ గాన్కో దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నువ్వు ప్రిన్సెస్ సూరినే కదా అని చెప్పి తను అడుగుతాడు. ఈ మాటలు విని మన గాన్కో కూడా ఏడవడం స్టార్ట్ చేసిద్ది. అండ్ దిస్ ఈస్ ఫ్రీకింగ్ క్రేజీ. మనకెప్పుడో లైక్ లిటరల్లీ చాలా సంవత్సరాల ముందు మనకి బ్రూక్ ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు బ్రూక్ ఒక చిన్న లైన్ చెప్తాడు. లిటరల్లీ ఒక చిన్న లైన్ చెప్తాడు, నేను ఒక పైలట్ లా మారడానికన్నా ముందు ఒక బ్యాటిల్ కాన్వాయ్ కి యాజ్ ఏ లైక్ వైస్ కెప్టెన్ లా పనిచేశాను ఒక కింగ్డమ్ కి అని చెప్పి లైక్ ఒక చిన్న లైన్ అయితే ఉండిద్ది. ఐ థింక్ నేను ఇప్పుడు దీన్ని గుర్తు చేసేంత వరకు చాలా మందికి ఇది గుర్తు కూడా ఉండదు బ్రో. అలాంటిది మన ఓడా సెన్సే ఆ చిన్న ఒక్క లైన్ ని తీసుకొచ్చి ఇక్కడ ఒక పెద్ద స్టోరీ ప్లాన్ చేస్తున్నాడు. సో మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే లైక్ మన బ్రూక్ ఉన్నాడు కదా, తను రంబల్ పైరట్స్ ని జాయిన్ చేయక ముందు ఒక కింగ్డమ్ కి అంటే ఒక సర్టెన్ గ్రూప్ కి లీడర్ గా తను పనిచేశాడు. అది ఒక బ్యాటిల్ కాన్వాయ్. ఆ టైంలో ఆ కింగ్డమ్ యొక్క కింగ్ కూడా మన బ్రూక్ కి లైక్ ఒక బెస్ట్ బెనిఫిటర్ అన్నమాట. మీ అందరికి లైక్ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మన ఏస్ కి లైక్ వైట్ బెర్డ్ ఉన్నాడు, లూఫీకి షాంక్స్ ఉన్నాడు, సాబోకి డ్రాగన్ ఉన్నాడు కదా, సేమ్ అలాగే మన బ్రూక్ కి కూడా ఆ కింగ్డమ్ లో కింగ్ అలాంటి వాడు అనమాట. సో ప్రస్తుతం తను ఆ బ్యాటిల్ కాన్వాయ్ కి లీడర్ కాబట్టి తను లైక్ ఫ్రీక్వెంట్లీ వెళ్ళి ఆ కింగ్ ని కలుస్తూ ఉంటాడు. సో అలా ఆ కింగ్ యొక్క కూతురుతో కూడా మన బ్రూక్ కి లైక్ కొంచెం పరిచయాలు పెరిగాయి. వీళ్ళిద్దరు లైక్ ఫ్రెండ్స్ గా మారారు. అండ్ దాని తర్వాత మన బ్రూక్ లైక్ ఆ కాన్వాయ్ ని వదిలేశాడు, ఒక పైరట్ గ్రూప్ లో చేరారు, ఒక పైరట్ లా మారిపోయాడు. దీని తర్వాత స్టోరీ మీ అందరికి తెలిసిందే, మనం యానిమేలో కూడా చూసాం. కానీ ఇప్పుడు అన్ని సంవత్సరాల తర్వాత ఆ ప్రిన్సెస్ మళ్ళీ మన బ్రూక్ కి ఎల్బఫ్ లో కనిపించింది. అసలు ఇది ఎలా జరిగింది అని చెప్పి మనోడు లైక్ షాక్ అయిపోతాడు. సేమ్ రెండో వైపు మన గాన్కో యొక్క పొజిషన్ కూడా లైక్ సిమిలర్ గానే ఉండిద్ది. మన బ్రూక్ ని చూసిన తర్వాత లైక్ తను కూడా షాక్ అయిపోయింది. ప్రస్తుతం ఈమో యొక్క కంట్రోల్ లైక్ కొంచెం తొలగిపోయింది మన గాన్కో మీద. ఇంకా మన గాన్కో చెప్పిద్ది, బ్రూక్ నువ్వు ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోవాలి, నువ్వు ఇక్కడ ఉండకు నువ్వు అని చెప్పి తను అంటూ ఉండిద్ది. బట్ మన ఈమో సమ మళ్ళీ గాన్కో యొక్క బాడీని కంట్రోల్ లోకి తీసుకొనిద్ది. అండ్ తను లిటరల్లీ మన బ్రూక్ మీదకి అటాక్ చేసేసిద్ది. దట్ మీన్స్ మనం ముందు ముందు బ్రూక్ వర్సెస్ ఈమో సమ ఫైట్ చూడబోతున్నాం అన్నమాట. లైక్ మన గాన్కో లోపల తనే ఉంది కదా, సో మన బ్రూక్ ఇప్పుడు తనతో ఫైట్ చేయబోతున్నాడు. కానీ దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి లైక్ మన గోల్డ్ బర్గ్ యొక్క టీం దగ్గరికి తీసుకుని వెళ్తారు. వాళ్ళు ప్రస్తుతం మామ్ తో ఫైట్ చేస్తున్నారు అనమాట. అంటే ఒక పిల్లోడు చెప్పాడు కదా నాకు మా అమ్మ అంటే ఎక్కువ భయం అని. సో మన కిల్లింగమ్ ఆ పిల్లోడు యొక్క డ్రీమ్ మాన్స్టర్ వాళ్ళ అమ్మనే క్రియేట్ చేస్తాడు అనమాట. సో ప్రస్తుతం తనే మన గోల్డ్ బర్గ్ వాళ్ళ టీం మీదకి అటాక్ చేయడానికి వస్తుంది. కానీ మన గర్డ్, రోడ్ ఇంకా గోల్డ్ బర్గ్ వీళ్ళు ముగ్గురు కలిసి ఒక కాంబో అటాక్ ని చేస్తారనమాట. ఇంకా దీంతో ఏమైందంటే ఆ మదర్ మాస్టర్ ఎగురుకుంటూ వెళ్ళి మన సోమర్స్ మీద పడుద్ది. ఇది చూసి మన సోమర్స్ కి కాలిద్ది. తను ఆ మదర్ మాస్టర్
మాన్స్టర్ ని లైక్ వేరే డైరెక్షన్ లోకి ఇసిరేస్తాడు అనమాట. అండ్ ఆ మదర్ మాన్స్టర్ లిటరల్లీ వెళ్ళి సోమర్స్ యొక్క షిప్ ని డిస్ట్రాయ్ చేసి పడేసిద్ది. లిటరల్లీ మన ఈము సామానే చెప్పిందనమాట, నువ్వు పిల్లల్ని షిప్ లోకి ఎక్కిరా అని. కానీ ఇక్కడ వీడు ఆ షిప్ ని డిస్ట్రాయ్ చేసి పడేశాడు. ఇప్పుడు పిల్లల్ని ఎవరు ఎక్కడికి తీసుకెళ్లలేరు, వీళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళలేరు. ఒక్క మాట చెప్పాలంటే ఇక్కడ మన సోమర్స్ ఆ పిల్లల్ని కిడ్నాప్ చేసే ప్లాన్ ని డిస్ట్రాయ్ చేసి పడేశాడు. ఒకవేళ ఈ విషయం మన ఈము సమాకి తెలిసిందా, తను సోమర్స్ ని చెక్కి పడేసిద్ది. అండ్ ఇంకింతటితో ఈ స్పాయిలర్ వీడియో కూడా అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోమాకండి. మన ఛానల్ ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇంకా మనం కద్దాం చాప్టర్ రివ్యూ వీడియోలో. అప్పటి వరకు బాయ్ బాయ్.